ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు. యెషయా గ్రంథం 49వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. యెషయా గ్రంథం 49. ఈ అధ్యాయంలో ముఖ్యాంశము యెహోవా సేవకుడైన యెషయాకు పిలుపు. అందులో భాగంగానే గత దినం వరకు మనం 13 వచనాలు ధ్యానం చేసుకున్నాం. 13 వచనాలు, 14వ వచనం నుంచి 26 వచనాల వరకు యెరూషలేమును దేవుడు పునరుద్ధరించుట. యెరూషలేమును దేవుడు పునరుద్ధరించుట. దేవుడు తన జనులను చెరలోనికి పంపించాడు. ఇశ్రాయేలు దేశస్థుల్ని, అంటే 10 గోత్రాల వారిని అషూరుకు, యోధా దేశంలో ఉండే 2 గోత్రాల వారిని బబులోను టైంలో బబులోనుకు చెరగా పంపించాడు. అది ఇంకా జరగలేదు. జరగబోతున్న దాన్ని యెషయా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి వారికి ప్రకటించాడు. మరి చెరలోనికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు అనే విషయాన్ని మనం చూస్తే 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. అయితే సీయోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. వారు చెరలోనికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీల మాట ఇది. వాళ్ళు ఏమనుకున్నారు? ప్రభు నన్ను మరిచిపోయాడు, ప్రభు నన్ను మరిచిపోయాడు, నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకున్నారు. ఇశ్రాయేలు వారి యొక్క మనోవేదనతో కూడినటువంటి ప్రశ్న అన్నమాట. అంటే ఎంతకాలం మమ్మల్ని మర్చిపోతావు? బబులోను చెరలో వారి ప్రశ్న. నిజానికి దేవుడు మర్చిపోడు, కానీ వీళ్ళే చాలాసార్లు దేవుణ్ణి మర్చిపోయారు. 102వ కీర్తన 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. విలాపవాక్యములు 5వ అధ్యాయం 20వ వచనం. నీవు మమ్మును ఎల్లప్పుడూ మరిచిపోవుట ఎలా? మమ్మును ఎంతకాలము విడిచిపెట్టుట ఎలా? అది ఇశ్రాయేలుల ప్రశ్న. నిజానికి చాలాసార్లు వీళ్ళే దేవుని మర్చిపోయారు. 106వ కీర్తన 13వ వచనం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయారు. 22వ వచనం, 106వ కీర్తన 22. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయారు. మరి దేవుడు నిజానికి వారిని మర్చిపోయాడా? 15వ వచనం చదివితే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదను నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటను. దేవుడు మర్చిపోలేదు. ఇశ్రాయేలీలైన అనేక మార్లు దేవుడిని మర్చిపోయారు, కానీ దేవుడు వారిని మర్చిపోలేదు.
ఇక్కడ అంటారు ఆయన, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. స్త్రీలు తమ బిడ్డలను మరుస్తారేమో, కానీ నేను నిన్ను మరువను అంటున్నా. యెషయా గ్రంథం 44:21 మనం చదివితే, యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకును. నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడు అయి ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. నేను నిన్ను మరిచిపోజాలను. మరి మనల్ని మరిచిపోజాలకుండా ఉండడానికి మనలో ఏ మంచి ఉంది? ఏ మంచి లేదు. ఇదంతా దేవుని ప్రేమ, దేవుని కృప. దేవుని ప్రేమ, దేవుని కృప, అంతే. మనలో ఏ మంచితనం లేదు. అందుకే రోమాపత్రికలో మనం చదువుతాం, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇది ఆయన ప్రేమ. అందుకే ఇంకా 16వ వచనంలో ఆయన అంటారు, చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. క్రీస్తు చేతులు చూడండి, అక్కడున్న గురుతులు చూడండి. ఆయన చేతులు గుర్తులు నీ కొరకు, నా కొరకే. ఆయన పొడవబడుట మన కొరకే. ఆయన హింసించబడుట మన కొరకే. ఆయన సిలువ వేయబడుట మన కొరకే. మన స్థానాన్ని ఆయన తీసుకుని మనం పొందాల్సిన శిక్ష ఆయన పొందారు. ఆయన పొందారు. మనం పొందాల్సిన శిక్ష. ఆయన శిక్ష పొందితే మనందరి రుణం ఎలా తీరుతుంది అంటే, ఆయన బిడ్డలం మనమంతా. మనకు ప్రతినిధిగా ఆయన మరణించారు. కాబట్టి ఆయన అరచేతుల్లో చెక్కుకున్నాడు. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట, అంటే నీవు నా ఎదుట ఉన్నావు అంటున్నాడు. నీవు నా ఎదుట ఉన్నావు. ఇంకా మనం చూస్తే 17-18 వచనాల్లో యెరూషలేమును నిర్మించే దేవుడు అన్నమాట. 17వ వచనం, నీ కుమారులు త్వరపడుచున్నారు, నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలు వెళ్ళుచున్నారు. కన్నులెత్తి నలుదిశలా చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు. నీవు వీరినందరినీ ఆభరణంగా ధరించుకుందు. పెళ్లి కుమార్తె వడ్డాణము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకుందు. నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ పాడైన యెరూషలేమును కట్టుటకు, యెరూషలేములో ఉన్నటువంటి వారి యొక్క కుమారులు త్వరపడి వస్తున్నారు. అంటే వారికి విడుదల, ఆ చెర తర్వాత వారిని దేవుడు విడిపించాడు అన్నమాట. కుమారులు త్వరపడుతున్నారు. కన్నులెత్తి నలుదీసా చూడు, వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వస్తున్నారు. కాబట్టి కోరెషు కాలంలో దేవుడు ఇశ్రాయేలు వారిని విడిపించి వారిని తమ దేశానికి పంపించాడు. అందుకే ఎజ్రా కాలంలో, నెహెమ్యా కాలంలో, జెరుబ్బాబెలు నాయకత్వంలో వాళ్ళు తిరిగి వచ్చారు. నెహెమ్యా 52 దినాల్లో నెహెమ్యాతో ఉన్న బృందం
పడిపోయిన ప్రాకారాలు కట్టారు. ఎజ్రా సంస్కరణ చేశాడు, ప్రజలలో ఉన్న లోపాలను సవరించాడు. జెరుబ్బాబెలు మందిర పునాది వేశాడు, తర్వాత మందిరం పూర్తి చేయబడింది. కాబట్టి కుమారులు తిరిగి రాగానే వారే ఆమెకు అలంకారము, సౌందర్యం అన్నమాట. పెండ్లి కుమార్తె వడ్డాణం ధరించుకున్నట్టుగా నీవు వారిని అలంకారంగా ధరించుకుంటావు. కాబట్టి వాళ్ళ బిడ్డలు తిరిగి వచ్చినప్పుడు యెరూషలేముకి ఎంతో సంతోషం. అలాగే ఈనాడు సంఘము కూడా దేవుని కొరకు, క్రీస్తు కొరకు సిద్ధపరచబడినటువంటి పెండ్లి కుమార్తె అన్నమాట. క్రీస్తు కొరకు సిద్ధపరచబడినటువంటి పెండ్లి కుమార్తె. ఇంకా మనం చూస్తే 19వ వచనం నుంచి 23వ వచనం వరకు తన ప్రజలను తిరిగి రప్పించు యెహోవాను చూస్తాం. తన ప్రజలను తిరిగి రప్పించే దేవుడు. 19వ వచనం, నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లను, బీటి స్థలములను, నాశనం చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును. నిన్ను మృంగివేసిన వారు దూరముగా ఉంటారు. పాడైన చోట్లు, శత్రువులు యెరూషలేమును పాడు చేశారు, బీడుగా మార్చారు. అయితే అది తిరిగి కట్టబడింది. నిన్ను మింగిన శత్రువులు నీకు దూరంగా ఉంటారు అంటున్నాడు. నీకు దూరంగా ఉంటారు. ఇంకా 20, 21 వచనాలు చూస్తే, నీవు సంతానహీనురాలమైనప్పుడు నీకు పుట్టిన కుమారుడు, ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది, ఇంకా విశాలమైన స్థలం మాకిమ్మని నీ చెవులలో చెప్పుదు. అప్పుడు నీవు, నేను నా పిల్లలను పోగొట్టుకుని సంతానహీనురాలను, ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే కదా. వీరిని నా యందు కనినవాడెవడు? వీరిని పెంచినవాడెవడు? నేను ఒంటరిగత్తెనే విడవబడితిని, వీరు ఎక్కడి నుండి వచ్చిరని నీ మనస్సులో నీవు అనుకుంది. తల్లి అయిన సియోను, యెరూషలేము, నేను నా సంతానాన్నంతటిని పోగొట్టుకున్నాను కదా, వీళ్ళెవరు, ఎలా వచ్చారు అని తిరిగి వచ్చిన 12 గోత్రాల వారిని చూసి ఆశ్చర్యపోతాం. అలాగే దేవుడు వారిని చెరలో నుండి కోరెషు కాలంలో విడిపించాడు. వారు విడుదల చేయబడి తిరిగి యెరూషలేముకు వచ్చారు. ఇంకా 22వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూస్తే, ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను జనముల తట్టు నా చేయిని ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజం ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మును నుంచుకుని వచ్చెదరు, నీ కుమార్తెలు వారు భుజముల మీద మోయబడతారు. రాజులు నిన్ను పోషించి తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చి దాదులుగాను ఉండదు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసేదారు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానం నందరనియు నీవు తెలుసుకుందు. ఇశ్రాయేలు వారు తిరిగి వచ్చారు. వారిని ఎవరు తీసుకొచ్చారు? దేవుడే. నేను నా చెయ్యి ఎత్తుచున్నాను, నా ధ్వజం ఎత్తుచున్నాను అంటే దేవుడు చేసే కార్యం అన్నమాట. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. వాళ్ళు బంధించబడి, బానిసలై, సంకెళ్లతో బంధించబడి దిగంబరులుగా వెళ్ళినవారు. అయితే అన్యులే వారిని మోసుకుని వస్తారు. రాజులు, రాణులు వీరిని పోషిస్తారు. మోషేను ఐగుప్తు దేశంలో ఫరో కుమార్తె పెంచింది. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు బబులోను దేశంలో పోషించబడ్డారు. నేటికి ఇశ్రాయేలీయులు ప్రపంచ పటంలో అగ్రస్థానంలో ఉన్నారు. కాబట్టి
వాళ్ళు మోసుకుని తీసుకొస్తారు, నీకు నమస్కారం చేస్తారు, నీ పాద ధూళి నాకుతారు. అంటే దీని అర్థం శత్రువులు, వారి మీదకు వ్యతిరేకంగా తిరిగినటువంటి శత్రువులు అందరూ కూడా యెరూషలేము యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని, యెరూషలేములో రాజు అయినటువంటి క్రీస్తు పరిపాలించే పరిపాలన చూసి వాళ్ళు నమస్కారం చేస్తారు. రాబో దినాల్లో ఈ ప్రవచనం ఇంకా నెరవేరాలి. యోసేపు అన్నాలు చూడండి, ఆ 10 మంది వచ్చి ఏం చేశారు? అతనికి నమస్కారం చేశారు. శత్రువుల్ని సిగ్గుపరిచి తన కొరకు కనిపెట్టుకున్న వారిని సిగ్గునందనీయకుండా నాటికి నేటికి దేవుడు తన ప్రజలైన వారిని కాపాడుతూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే 24వ వచనం నుంచి 26వ వచనం వరకు, బలాఢ్యుని చేతుల నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకునగలడు? బేకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సైతము విడిపింపబడుదురు, బేకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించదను. యెహోవానైన నేనే నీ రక్షకుడనియు. యాకోబు బలవంతుడు, నీ విమోచకుడనియు. మనుష్యులందరూ ఎరుగునట్లు నేను బాధపరచు వారికి తమ స్వమాంసము తినిపించదు. క్రొత్త ద్రాక్షారసం చేత మత్తులగినట్లుగా తమ రక్తము చేత వారు మత్తులగుతారు. బలాఢ్యుని చేతుల నుండి విడిపించగలవాడు ఎవరైనా ఉన్నారా? ఇది గొప్ప ప్రశ్న. నిజమే, ఎవరో కూడా బలాఢ్యుని చేతుల నుండి, బేకరులు చెరపట్టిన వారిని ఎవరూ విడిపించలేరు. ఇప్పుడు ఐగుప్తు దేశస్థులు బలాఢ్యులైతే ఏంటి? ఐగుప్తీయులు బలాఢ్యులే, బబులోను వారు కూడా బలాఢ్యులే, గొల్యాతు బలాఢ్యుడే. ఎవరికంటే బలాఢ్యులు వెళ్ళు? ఇశ్రాయేలు కంటే. కానీ దేవుని కంటే బలాఢ్యులా? ఆ విషయాన్ని మనం గుర్తించాలి. వాళ్ళు దేవుని కంటే బలాఢ్యులు కాదు. సాతాను శక్తిమంతుడే, కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. ఈనాడు అపవాది బలాఢ్యుడే, కానీ క్రీస్తు ఇంకా బలాఢ్యుడు. ఆయన విమోచకుడు. ఆయన అంటారు, నీతో యుద్ధము చేసేవారితో నేనే యుద్ధము చేస్తాను అంట. నీతో యుద్ధం చేసేవారితో నేనే యుద్ధం చేస్తాను అంట. మరి సౌలు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు, సౌలుకి దేవుడు తన దర్శనాన్ని ఇచ్చినప్పుడు, నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు అన్నాడు. నేను నిన్ను హింసించడానికి నీవెవరో అని అడిగితే నేనే నజరేయుడైన క్రీస్తున్నాను. అంటే సంఘాన్ని హింసిస్తే శిరస్సుగా ఉన్న క్రీస్తును హింసించినట్టు. కాబట్టి ఆయన ఊరుకోడు, వారిని విడిపించగల సమర్థుడు. మరి ఐగుప్తీయులు బలాఢ్యులైతే వారి చేతిలో నుంచి దేవుడు వారిని విడిపించలేదా? కాబట్టి ఆయన బలవంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన అంటున్నాడు, నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధం చేస్తాను అంటాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాల్లో, నిన్ను దూషించి వారిని దూషిస్తాను, నిన్ను శపించి వారిని శపిస్తాను. 7 ఏండ్ల శ్రమల ముగింపులో యుద్ధము చేసేవాడు కూడా ఆయనే. యెరూషలేమును రక్షించి స్వతంత్రురాలుగా చేస్తాడు. 26వ వచనంలో మనం చూస్తే, యెహోవానైన నేనే నీ రక్షకుడనని, యాకోబు బలవంతుడు నీ విమోచకుడని, మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచు వారికి తన స్వమాంసము తినిపిస్తాడు. వారు మత్తులైపోతారు.
నీ రక్షకుడు విమోచకుడు నేనే అని మనుషులందరూ ఎరుగునట్లు చేస్తాడు. మరి ఐగుప్తీయులు క్షమించాలి, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడినప్పుడు ఐగుప్తులో చేసిన అద్భుతాలు, ఐగుప్తును విడిచి వచ్చిన తర్వాత ఆయన చేసిన అద్భుతాలు, ఆయన వారిని పోషించి నడిపించిన తీరు, శత్రువులు విని వారు గుండెలు కరిగిపోయినాయి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే శత్రువులు తమంతట తామే హతము చేసుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఈనాడు మన విమోచకుడు క్రీస్తే అని సర్వలోకం తెలుసుకోవాలి. మరి మన విమోచకుడు క్రీస్తే అని సర్వలోకం తెలుసుకోవాలంటే మనం వారికి మన సాక్ష్యం ద్వారా వారిని ప్రభావితం చేయాలి. మనమే సువార్తగా లోకానికి ప్రకటించబడాలి. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.